అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మరబ్బాయి. రచయిత ఉరిటి సులేఖ గారు. ఇక కథలోకి వెళితే, అంత పొడుగు అంత పొట్టి కాకుండా, అంత లావు మరీ అంత సన్నం కాకుండా, అంత తెలుపు అలా అని నలుపు కాకుండా మధ్యస్థంగా ఉండే అతడే మరబ్బాయి. అబ్బాయి అంటే అబ్బాయి కాడు, 40 ఏండ్ల నడివయస్కుడే. అయినా అతన్ని అంతా అట్లనే పిలుస్తారు. ఒళ్ళు మండితే మాత్రం మరమనిషి అని లోపలే తిట్టుకుంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను అతన్ని ఎరుగుదును. నేను ఊపిరి పోసుకోక మునుపు నుండి మా ఊరు అతన్నెరుగును. చిన్ని లాగులు వేసుకునేప్పుడే పక్కూరి తిరునాళ్లలో తప్పిపోయి మా ఊరు చేరుకొని ఏడుస్తున్నాడంట. అదిగో అప్పుడే మా ఊరి పిండి మిల్లాయన చేరదీసి ఇంతవాన్ని చేశాడు. తర్వాత కొన్నేళ్లకి అతడు మరణించాక ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పిండి మరే అతడి జీవనాధారం అయిపోయింది. ఆనాటి నుండి అతన్ని ఎరుగున్న వాళ్ళమవ్వడం మూలాన మా ఊరాళ్ళంతా మరబ్బాయనే పిలుస్తారు. ఈరోజే మా ఊరి జాతర. చుట్టుప్రక్కల ఊర్ల నుండి కూడా జనం వస్తున్నారు. అందరిండ్లు చుట్టాలతో సందడిగా ఉన్నాయి. మా ఊర్లో దాదాపు 1000 వరకు ఇండ్లుంటాయి. అందులో 2 వీధులు మాత్రమే పెంకుటిండ్లు, మిగిలినవన్నీ గుడిసెలే. ఊరి శివార్లలో అమ్మవారి గుడి. పండగ పుణ్యమా అని ఊరంతా కలకలలాడుతోంది. ఆడాళ్ళంతా హడావుడిగా తిరుగుతున్నారు. మగాళ్ళంతా పందిర్లు వేయడంలోనూ, తిరునాళ్ళకి దుకాణాల్ని అలంకరించడంలోనూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. ముస్తాబవుతోన్న ఊరి వంక, దూరంగా కనిపిస్తోన్న పెండిమర వంక చూస్తూ ఆలోచిస్తున్నా. ఒరేయ్ కుంటాడా, తొందరగా తెమిలి పిండాడించుకొని రా, వసారా నుండి పెద్దవదిన అరుస్తోంది. ఒరే భాస్కరం, దాని నోరు అసలే మంచిది కాదు, తొందరగా తెమిలి వెళ్ళరా, నెమ్మదిగా చెప్పింది అమ్మ. చంకల కింద కర్రల్ని పెట్టుకొని ఓ చేత్తో సంచి పట్టుకున్నాను. మొత్తం 6 కిలోలు, అంతా పిండే. మెత్తగా ఆడమని చెప్పు. వాడితో నువ్వు కబుర్లేసుకొని కూచోకు. ఆడపడుచు అర్ధమొగుడితో సమానం. అసలే అంత దూరం నుండి వస్తున్నారు. చాలా కాలానికి వస్తున్నారా. పిల్లలు నోరాడించటానికి లేకపోతే ఆవిడ నోరు పారేసుకుంటుంది. కూరలు తరుగుతూ రెండో వదిన అరుస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుండి కడుపులో ఏం పడలేదేమో, నాకు నడవాలంటే నీరసంతో శోష వచ్చేలా ఉంది. నెమ్మదిగా కదిలాను. సరిగ్గా సందుమలుపు తిరిగానో లేదో వెనక నుండి అమ్మ వచ్చి బాగా చల్లార్చిన కాఫీ గ్లాసు నోటికి అందించింది. జేబులో 4 సున్నుండలు పెట్టింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లూరాయి. నాకు ఆవిడ సొంత అమ్మ కాదు. ఆ విషయం మా వదినలు ఓసారి ఈసడింపుగా అన్నప్పుడు నాకు తెలిసింది. సిలవరి డబ్బాలు, స్టీలు క్యాన్లు వరుసగా పేర్చబడి చీమల బారులా ఉంది. ఇంకా ఎంత లేదన్నా ఓ గంట ఆగాల్సిందే. వచ్చిన వాళ్ళంతా డబ్బాలు అక్కడే పెట్టేసి మిగిలిన పనులు చక్కబెట్టుకోవటానికి వెళ్ళిపోతున్నారు. మా ఊరంతటికి అదొక్కటే పిండిమర. నాకు వేరే పనేం లేదు, ఉన్నా వెళ్ళాలని లేదు. అందుకే అక్కడే ఉన్న కర్ర బెంచీ మీద కూర్చున్నాను. చేతి కింది కర్రల్ని పక్కన పెట్టి కూర్చున్నాను. నా అలికిడికి ఓసారి తలెత్తి మళ్ళీ ఎప్పట్లా తన పనిలో నిమగ్నమయ్యాడు మరబ్బాయి. నన్ను చూసి పలకరింపుగా నవ్వినట్లుగా కూడా అనిపించలేదు. అతడెప్పుడూ అంతే. అసలు అతడు నవ్వగా చూసిన వాళ్ళెవరూ మా ఊర్లో లేరు. అతడు ఎప్పుడో కొన్నేండ్ల క్రిందట అతడికి పెండ్లవక మునుపు పక్కూరి ఆస్పత్రిలో నవ్వి నవ్వనట్టు నవ్వాడట. ఆ విషయం తలుచుకుంటూ మా అమ్మ అప్పుడప్పుడు గుంబనంగా నవ్వుతుంది. అవి 2 కిలోలే, మా అమ్మ చెప్పింది. నిర్లక్ష్యంగా ఓనీ సర్దుకుంటూ అంటోంది ఓ అమ్మాయి. 2.5 కిలోలకి డబ్బులు పెట్టి డబ్బా తీసుకో, లేకపోతే మీ అమ్మనే రమ్మను, నే చెప్తా, కోపంగా చెప్పి మర నుండి పిండి జారుతోన్న గుడ్డ సంచిని దులిపాడు. ఇంతోటి పిండికి మా అమ్మెందుకు, తీసుకో అంటూ విసురుగా 2 రూపాయలు తీసి ఇచ్చింది. మిగిలిన చిల్లర ఆమెకిచ్చేసి మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు. నిండిన డబ్బాలు నేను తప్ప అక్కడెవరూ లేరు. అప్పటికి నేనొచ్చి పావుగంట. జేబులో ఉన్న సున్నుండలు తగిలాయి. తీసి తినబోయాను. అంతలోనే మరబ్బాయి గుర్తొచ్చాడు. అటు చూశాను. అతను నన్ను పట్టించుకోవడం లేదు.
యంత్రంలా అతను పని చేసుకుపోతున్నాడు. అందుకేనేమో అతన్ని అంతా మరమనిషి అంటారు. అతడు మరకి వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా నుంచొనే ఉంటాడు. అన్ని రకాల పిండి వాసనలు కలిసి అక్కడ గాలి గమ్మత్తుగా సోకుతోంది. మర చేస్తోన్న రొద నాకెందుకో సంగీతంలా తోస్తోంది. ఒళ్ళంతా అంటుకున్న పిండి మధ్య అతడు తెల్ల బూచాడిలా అనిపించాడు. మరబ్బాయ్, ఇదిగో తీసుకో అంటూ 2 సున్నుండల్ని అతడికి అందించాను. నా రేగిన జుట్టు వంక, అలసిన కళ్ళ వంక ఓసారి తేరిపారా చూసి ఒకటి తీసుకున్నాడు మౌనంగా. అది కృతజ్ఞత ఏమో, నాకెందుకో అతనంటే ఇష్టం. అసలు నేను ఇష్టపడే వాళ్ళలో, నన్నిష్టపడే వాళ్ళలో అతడు ఒకడని నా నమ్మకం వల్ల కాబోలు. లేకపోతే నన్ను కుంటోడా అంటూ పిలవని వాళ్ళలో ఒకడవడం వల్లనైనా కావచ్చు. నేనేమిచ్చినా ఏమనకుండా తీసుకుంటాడతను. అతనిలో ఆ మాత్రమన్నా సంబంధం పెట్టుకున్నది నేను మాత్రమే. మరబ్బాయ్, నీకు పిల్లల్లేరా? నా వంక ఓసారి సూటిగా చూసి తల తిప్పేసుకొని చెప్పాడు. ఉన్నారు. మరి నీ భార్య? అడిగాను సున్నుండ కొరుకుతూ. లేచిపోయింది. చేతులు దులిపేసుకొని మరచక్రాన్ని తిప్పాడు తీవ్రంగా. అతడు మరమనిషి కాబట్టే పెళ్ళం ఎవడితోనో లేచిపోయింది. ఊరి వాళ్ళ మాటలు గుర్తొచ్చి నేనింకేం మాట్లాడలేదు. సాయంత్రం అయ్యింది. ఏటిగాలి చల్లగా తాకుతోంది. బంతిపూల కుప్పలు బంగారు పోగుల్లా మెరుస్తున్నాయి. వెండి మెరుపులు చుట్టిన గులాబీలు పగడాల దొంతర్లలా తలుక్కుమంటున్నాయి. వేగిన వేడి బఠానీలు, దంపుడు అటుకులు, తెల్లశనగపప్పు కొంచెం తేర్చిన గోనె సంచుల నుండి నోరూరిస్తున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం లేకపోలేదు. అస్సాం తేయాకు తోటల నుండి మా అక్క పిల్లలతో వచ్చింది. 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మా అక్క ఇదే రావడం. మా అక్క నిజానికి సొంత అక్క కాదు. అయినా ఎందుకో ఆవిడకి నేనంటే ప్రేమ. అక్కడి నుండి ఎవరొచ్చినా నాకు బట్టలు పంపుతుంది, తినుబండారాలు పంపుతుంది. మా బావ టీ తోటలో లేబర్గా పనిచేస్తున్నాడు. అతడికి మా అక్కతో పెళ్లి కుదిరాకే అక్కడ పని దొరికింది. అందుకే మా అక్క అంటే అతడికి విపరీతమైన ప్రేమ. కానీ పెళ్ళైన ఏడాది వరకు ఆవిడని అక్కడికి తీసుకెళ్లడానికి కుదరలేదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడ ఇప్పుడే పుట్టింటికి రావడం. నిజానికి ఆవిడని ఇదే మొదటిసారి నేను చూడటం. ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళిపోయాకే నేను అమ్మకి దొరికానంట. అక్క, నేను, పిల్లలు సరదాగా తిరుగుతున్నాము. అక్క పిల్లలు కూడా దాదాపు నాయుడు వాళ్ళే. 12 నుండి 14 ఏళ్ల మధ్య. పెద్దాడు నాకన్నా ఏడాది చిన్న. నాతో మాట్లాడుతోన్న అక్క కళ్ళు ఒక్కసారిగా తలుక్కున మెరిశాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూశా. చుట్టుపక్కలంతా చూశా. అక్కడెవరూ లేరు. తర్వాత అక్క ముభావంగా మారిపోయింది. మమ్మల్ని వదిలేసి అర్ధాంతరంగా అక్క ఇంటికి వెళ్ళిపోయింది. ఓ అరగంట తర్వాత మేము ఆమెను అనుసరించాం. నాకెందుకో మనస్సు చివుక్కుమంది. అక్క విచారానికి కారణం తెలియలేదు. ఆ రాత్రి అక్క మనసు మళ్ళే లోకమంతా గుబులు ఉంది. జాతరలో అలసిపోయారేమో. ఇంట్లో అంతా హాయిగా నిద్రవుతున్నారు. నిద్రపోనిదల్లా నేను. ఆఖరి పక్క మీద నిద్ర నటిస్తోన్న అక్క. అర్ధరాత్రి దాటిందనుకుంటా నెమ్మదిగా లేచింది అక్క. అటూ ఇటూ చూసింది. ఆమెకు అనుమానం రాకుండా నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. తల మీద నుండి కొంగు కప్పుకుంటూ చీకట్లో వడివడిగా నడవసాగింది. ఆమె వెళ్ళిన 2 నిమిషాలకి నా చేతి కర్రలు సర్దుకుంటూ నేను అనుసరించాను. రెల్లుగడ్డిని దాటుకుంటూ నల్లేరు పొదల పక్క నుండి వెనక్కి చూడకుండా నడుస్తోంది. అక్క అలా ఎంతసేపు నడిచిందో నేను అలసిపోయాను. సరిగ్గా అప్పుడే అమ్మవారి గుడి పక్కనున్న మొండిగోడల ఇంటిలోకి వెళ్ళింది. నేను భయపడుతూనే గోడ పక్కన నిల్చున్నాను. తొంగి చూశా. అక్క ఓ మోస్తరు లావుతో, ఓ మోస్తరెత్తుతో పసుపచ్చని రంగులో వెన్నెట్లో మెరుస్తున్న గుమ్మడి పువ్వులా ఉంది. ఆమె కళ్ళు నక్షత్రాల్లా వెలిగిపోతున్నాయి. ఆ చీకట్లో ఒకలాంటి ఆకర్షణతో అతడు నవ్వనట్టు నవ్వుతున్నాడు. అతడు నవ్వాడు మళ్ళీ చాన్నాళ్ళకి. అమ్మా, మరబ్బాయి నవ్వుని నేను చూశా. సంతోషంతో గట్టిగా అరవాలనుకున్నాను. అలవాటైన నా అలికిడికి అతడు కళ్ళు తిప్పాడు. నేను పట్టుబడ్డా. దోషిలా అక్క ముందు నించున్నా. మరబ్బాయి కళ్ళల్లో ఏదో దిగులును
కలుపుకున్న ఆనందం. అతడు మరమనిషి కాడు. అతడికి మనసుంది. మొదటిసారిగా నాకట్లా అనిపించింది. అమ్మా! గుండె నొప్పి. అక్క చెయ్యి గట్టిగా పట్టుకుంటూ బాధగా అరిచాడు మరబ్బాయి. అక్క కంగారుగా అతన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. అక్క, మరబ్బాయికి ఏమయ్యింది ఆందోళనతో అన్నాను. ఆయన మరబ్బాయి కాదు భాస్కరం, ఆయనే నీ తండ్రి. నా తల మీద చెయ్యి వేస్తూ దుఃఖంతో జీరబోయిన గొంతుతో అంది అక్క. అతడు నవ్వనట్టు నవ్వాడు. అచ్చం పెళ్లికి మునుపు పక్కూరి ఆసుపత్రిలో నవ్వినట్టే. అక్క, అప్రయత్నంగా నా గొంతు పూడుకుపోయింది. అక్క కాదు, అమ్మ. అవును, నేనే నీ అమ్మని, నీ పిరికి తల్లిని. అక్క కాదు, అమ్మ బోరున ఏడుస్తోంది. మరణించిన మరబ్బాయి మీద పడి. ఆ దృశ్యానికి కదిలిపోయిందేమో ఆకాశం కూడా ఏడుస్తూ కన్నీటిని కారుస్తోంది. ఆ మర్నాడు పిండిమర పక్కనున్న గుడ్డ సంచిలో 10,000 రూపాయలు, దానిమీద భాస్కరం కర్రకాలి కోసం అని రాసున్న కాగితం చూసి కుంటోడు అప్పుడు ఇచ్చిన తినుబండారాలకే ఆ మరమనిషి ఇంత డబ్బిచ్చాడు. జనం గుసగుసలు నన్ను దాటిపోలేదు. ఇంతకీ ఎవరు మరమనుషులు? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విలువ. రచయిత ఇంద్రకంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, వనజ తెల్లారి 5 గంటలు కాకుండానే లేచింది మొదలు లేడిలా పనిలో దూకింది. మరి ఆ రోజే అలాంటిది. అత్యంత ఆప్తమిత్రులు కనీసం 10 మంది భోజనానికి వస్తున్నారు. అందరూ అయిన వాళ్ళే, చిరకాల మిత్రులే. అదీ కాక వనజ చేతి వంటంటే పడి చచ్చిపోయేవాళ్లే. అయితే అందరూ కలిసి ఆ రోజు భోజనానికి రావడానికి కారణం లేకపోలేదు. కామేశాన్ని ఖరగ్పూర్ బదిలీ చేశారు సర్కారు వారు. 15 ఏళ్లుగా ఇదే ఊర్లో ఉండిపోయిన కామేశానికి ట్రాన్స్ఫర్ రావడం అందరికీ బాధాకరమైన, దాన్నంటి పెట్టుకొని ఉన్న ప్రమోషన్ ఊరటనిస్తోంది. ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలియగానే కామేశానికి ఇంటా బయట జరిగిన గారం అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టుగా అక్కడ వంట చేసుకొని తింటానని ప్రకటించడంతో కామేశం గ్లామరు మరీ పెరిగిపోయింది ఫ్రెండ్స్ సర్కిల్లో. అంతటితో ఆగక వనజ బాధ్యతని మనుగుల కొద్దీ పెంచి ఆమె నెత్తి మీద పెట్టారు. కామేశం లాంటి మగవాడు ఒంటరిగా దూరపు టూల్లో వండుకొని తింటూ ఉద్యోగం చేయడం అంటే మాటలా? కాదు, కానే కాదు. కొన్ని కోట్ల మంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ, ఇంట్లో వంటలు చేస్తూ, పిల్లల్ని సాకుతూ, భర్తల్ని సేవించుకుంటున్నారు. కానీ అది వేరు. వారు ఆడవారు. మగవాడు ఎప్పుడూ ఇటు గ్లాసు అటు పెట్టడం ఎరుగనివాడు. రుచులు చెప్తూ భోజనం చెయ్యడమే కానీ వంట చేయడంలో ఉన్న సాధక బాధకాలు ఎప్పుడూ ఆలోచించనివాడు. వంట అనేది ఆడవాళ్లే చెయ్యాలని పూర్తిగా నమ్మినవాడు. అలాంటివాడు తనే నలుడినో భీముడినో అవుతానని శపథం చేశాడంటే కారణం, రోజుల కొద్దీ హోటల్ భోజనం చేస్తే రోగిష్టివాడవైపోతావు సుమా అని మిత్ర బృందం హెచ్చరించటమే. అందుకే కామేశం ప్రయాణానికి వనజ తయారు చేసి సమకూర్చవలసిన సరంజామా జాబితా తయారైంది. ఆవకాయ, మాగాయ, గోంగూర, మిరప పచ్చడి, చింతకాయ, ఉసిరికాయ, అల్లం పచ్చడి, కందిపొడి, పుట్నాల పప్పు పొడి, నువ్వు పప్పు పొడి, కొబ్బరి పొడి, కారప్పొడి, వంటకి కూర పొడి, చారు పొడి, సాంబారు పొడి, ఇలా ఇన్స్టంట్ వంట సాధకాల జాబితా వనజ ముందు నిలిచింది. అంతే, 3 రోజులుగా క్షణం తీరిక లేకుండా నడ్డి విరిగిపోయేలా ఇవన్నీ తయారు చేయడంలో, చిన్న కుటీర పరిశ్రమ లాంటి కార్యక్రమంలో మునిగిపోయింది వనజ. మోకాళ్ళు నొప్పులైనా నడ్డి గిజగిజలాడిపోతున్న పంటి బిగువున పనంతా పూర్తి చేస్తోంది. ఈరోజే రాత్రికి కామేశం ఖరగ్పూర్ ప్రయాణం. మధ్యాహ్నం విందు భోజనం. మనం వాళ్ళందరికీ అపురూపమైన ఆవళ్ళంటే మహా ఇష్టం. వెజిటబుల్ బిర్యానీ తిని విసుగ్గా ఉందట. హాయిగా పులిహోర చేయించబోయి అన్నారు. అందులో నీ చెయ్యి తిరిగింది. కాస్త ఆవ తగిలించు. ఇకపోతే గుత్తి వంకాయ, కొబ్బరి పచ్చడి, సాంబారు, ఇంకా వడియాలు, అప్పడాలు ఎలాగూ ఉంటాయి కదా. గుండెల్లో దడగా ఉన్నా తల ఊపింది వనజ. లగ్గసరులని ఎంత ప్రయత్నించినా వంట మనిషి దొరకలేదు. పోనీలే, నీకు మరీ కష్టంగా లేకుండా ఓ మంచి స్వీట్ బజార్ నుంచి తెచ్చేస్తాను. కామేశం దయకి కరుణకి
తన కష్టాన్ని గుర్తించిన అతని గొప్ప మనసుకి వనజ మురిసింది ఓ క్షణం. పనంటూ మొదలుపెట్టాక కష్టానికి ఖాతిరీ చేస్తే ఎలా కుదురుతుంది? అందుకే వనజ తెల్లారు గట్ల ఎప్పుడో లేచి లేడిలా పనిలో దూకింది. సమయానికి కరెంటు పోయింది. గారెల పిండి గ్రైండర్కు పంపేందుకు కుదరలేదు. చచ్చినట్టు వనజే రోటి దగ్గర చేరాల్సి వచ్చింది. నిజానికి గ్రైండర్లో రుబ్బిన పిండితో చేసిన గారెల కంటే మనిషి రోట్లో రుబ్బితేనే బాగుంటాయి. వంటంతా అయ్యేసరికి ఒళ్ళు హూనమైంది. కాస్త టైం దొరికితే మంచం మీద వాలిపోదామని ఉంది. కానీ స్నానం చేసి నీట్గా తయారై అందరికీ చిరునవ్వుతో వడ్డించాల్సిన పని ముందరే ఉంది. అందరూ భోజనాలు చేస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ కామేశం మీద జాలి మాటలు కురిపిస్తూనే ఉన్నారు. ఇంతటి మహానుభావుడు అంత దూరం ఒంటరిగా వెళ్ళి ఎలా బతుకుతాడా అని వారి బాధ. వనజకి ఒంట్లో అలసట కంటే వీళ్ళ మాటలకి ఒళ్ళు మంటగా ఉంది. ఏవమ్మా వనజమ్మ తల్లి, రేపటి నుంచి అంతా విశ్రాంతే, హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు హాహా అంటూ నవ్వాడొక ఆయన. అదేమిటండి, 2 పిల్లలు నేను ఉంటాము, నాకు పనేం తగ్గుతుంది, ఇంటా బయట మరింత పెరుగుతుంది నెమ్మదిగా అంది వనజ. ఒక స్థూలకాయుడైన సూట్వాలా అలా పైకి చూసి 5 నిమిషాలు ఆలోచించి, అవును, మీ మదర్ని వచ్చి ఇక్కడ ఉండమని మీరెళ్ళి మీ హబ్బీకి ఎందుకు సర్వ్ చేయకూడదు అన్నాడు. వనజకి చిర్రున కోపం వచ్చింది. అసలు ఆడది పుట్టడమే మగాడికి సేవలు చేయడానికన్నట్లు మాట్లాడుతున్న ఆ సోకాల్లో మోడ్రన్ పురుష పొంగువుని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కింది. నాలిక చివరదాకా వచ్చిన సమాధానం ఆపేసుకుంది సభ్యత కోసం. భర్తకి సేవలు చేసుకోవడం పూర్వజన్మ పుణ్యం అందొక మధ్య వయసు మహిళ. పాపం ఆమెకి జీవితంలో ఆ అవకాశం లభించలేదు. 25 ఏళ్లుగా సేవేం కర్మ, ఊడిగం చేస్తున్నాను. వనజ నవ్వి ఊరుకుంది. మీ అమ్మగారిని రమ్మని రాయండి, దీర్ఘం తీసింది మరో గొంతు. మా అమ్మ కూడా మా నాన్నకి సేవలు చేసి చేసి ఇప్పుడే కాస్తంత అన్నం తిని కంటి నిండా నిద్రపోతోంది. వనజకి మనసులో మెదిలిన మాటలేవి పైకనే ఓపిక లేదు. అన్నింటికీ అతికించుకున్న చిరునవ్వు ఒకటే సమాధానం. అందరూ తలో సలహా ఇస్తూ మంచి విందు భోజనం పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్తూ త్వరగా తిరిగి వచ్చేయాలని కాంక్షిస్తున్నట్లు చెప్తూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. అప్పుడు సామాను సర్దడం మొదలైంది. వనజ, ఈ 2 in 1 నాతో తీసుకెళ్దామనుకుంటున్నా. హ్యాండీగా ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్ కూడా తీసుకెళ్తా. నాకు అసలే చల్లని నీళ్ళు అలవాటు. ఫ్రిడ్జ్ లేకపోతే ఎలాగో ఏమిటో. ఏమిటి, దాన్ని ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నా. ఈ వాల్ క్లాక్ ప్యాక్ చేయి. ఫిల్టర్ కాఫీ అలవాటు కదా, ఈ ఫిల్టర్ వేయి. సరే. ఫ్లాస్క్, హాట్ ప్యాక్, వాటర్ బ్యాగ్, ఇంకా ఏమిటి? ఒక్కసారి అంతా కలియజూస్తూ ఆలోచిస్తున్న కామేశాన్ని చూసి, మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి అంది నీరసంగా. అసలు మీరు వెళ్ళండి, అదే చాలు అనుకుంది మానసికంగా. కామేశం వెళ్ళి వారం రోజులైంది. వనజ జ్వరంతో మంచమెక్కి వారమే అయ్యింది. డాక్టరు రోగమేమీ లేదు, విశ్రాంతి తీసుకోండని చెప్పారు. పిల్లలే అమ్మకి మందు తెచ్చి ఇచ్చి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. ఆ ముందు రోజే జ్వరం తగ్గింది వనజకి. నిస్సత్తువ శరీరమంతా వ్యాపించి ఉంది. నిద్రకి మెలకువకి మధ్యస్థితిలో ఏవేవో ఆలోచనలు అంతర్లీనంగా సాగుతున్నాయి. ఆమెని కలత పెడుతున్నాయి. ఆడదై పుట్టినందుకు చాకిరీ చచ్చిపోయే వరకు పనిచేస్తూ సేవలందిస్తూ ఉండడమేనా? మగవాడికి సేవలు చేయడానికి ఆడది పుట్టిందని అందరూ ఎంత నమ్మకంగా చెప్పేస్తున్నారు. అసలు ఎదురు తిరిగి ఆలోచించే అవకాశమే లేకుండా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఓ వనజ, నీ శరీరం, నీ శక్తి, నీ మనస్సు, నీ ఇష్టం, నీ ఆలోచన, నీ అయిష్టత నీకున్నాయని ఎప్పుడైనా ఆలోచించావా? తన అన్నం తను వండుకుంటాడని, తన స్నానం తను చేస్తాడని, తన ఉద్యోగం తను చేస్తాడని, తన మంచినీళ్లు తను తాగుతాడని అందరూ ఎంత సానుభూతి చూపించారు. మరి ఇంతకాలం నువ్వు అతని కోసం ఇంత వెట్టి చాకిరీ చేసినా నీకేది సానుభూతి? ఏది నీ శ్రమకి పనికి గుర్తింపు? పైగా నీకే కర్తవ్యం బోధిస్తున్నారే. కరెంటు పోయినట్లుంది. వనజకి ఒళ్ళంతా చెమట పట్టి చిరాకుగా ఉండి పూర్తి మెలకువ వస్తుంటే బయట తలుపు మీద ఎవరో టకటకా కొడుతున్నారు. అవును, కాలింగ్ బెల్ మూగబోయిందిగా. మరి మళ్ళీ అదే టకటక. కష్టంగా కళ్ళు విప్పి నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కామేశం. వనజ వంట్లో రక్తం ఒక్కసారి వేగంగా ప్రవహించింది. మత్తు వదిలినట్లయింది. వచ్చేశానోయ్ వనం. వెధవాఫీసు కొత్తగా పెట్టారు, అక్కడేం లేదు, పోస్టింగులు మాత్రం ఇచ్చారు, సెలవు పడేసి వచ్చేశాను. వనజ ఏం మాట్లాడలేదు. అదేమిటలా ఉన్నావు? జ్వరం గానీ వచ్చిందా?
అరే ఏం భయం లేదు, నేను సెలవు పెట్టి వచ్చేసానుగా, ఇంక నేను చూసుకుంటా, డోంట్ వరీ. నిజం చెప్తున్నాగా, నువ్వు లేని ఈ వారంలో నీ విలువ తెలిసిందోయ్. మంచినీళ్ళు కూడా తీసుకుని తాగకుండా ఇన్నాళ్ళు నన్ను చెడగొట్టావు. ఇక ముందు అలా సాగదు. ఈ నెల రోజులు కుకింగ్లో అప్రెంటిస్ చేద్దామనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్లు తీసుకొని గటగటా తాగేస్తున్న భర్త వైపు ఆశ్చర్యంగా ఆలోచనగా చూస్తూ ఉండిపోయింది వనజ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.